ఎందుకంటే గోవు తన జీవితకాలం మొత్తం కూడా మనిషి అవసరాల కోసం తను కష్టపడుతుంది, మనిషి అవసరాలు తీర్చడానికి తను శ్రమ పడుతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? గోవు జీవితం చివరిలో కూడా తను కట్టుకోడికి అమ్మేస్తున్నాడు తప్ప గోవుకు రుణం తీర్చుకునే పని ఒక్కటి కూడా చేయట్లేదు. మనిషి గోవు సమానం ఎట్లా అవుతారు? గోవు మహోన్నత జీవి అవుతుంది. గోవు నాకు తల్లి, నీకు మాత్రం జంతువే అని చెప్పావు, అవునా? చెప్తావురా, ఎందుకంటే నువ్వే ఒక జంతువువి. అయినా మన సమాజంలో ఉండే తోటి జంతువుల్ని కోసుకుని తినండి, వాటిని కోసుకు తినడానికే పుట్టించాను అని మీకు చెప్తుంటే మీ దగ్గర ఇంతకంటే గొప్ప సమాధానాలు మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? అయినా మీ పుస్తకంలో ఏదో చెప్పారు కాబట్టి మేము కోసుకు తింటున్నాం ఉంటున్నాం. మరి అదే పుస్తకంలో మనిషి మలంతో వంట చేసుకుని తినమని కూడా చెప్పారు. మరి అది కూడా పాటించాలిగా. పాటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సమాధానం చెప్పు. ఓకే, ఇంకా పోతే మహనీయులు పరిపూర్ణానంద స్వామీజీ